13వ తేదీ శనివారం సాయంత్రం విజయవాడ నగరంలో సింగ్ నగర్ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశే కాకుండా అదర్ రాష్ట్రాలు, దేశంలో ఉండేటటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కూడా చాలా ఆతృతగా ఎవరు ఈ పని చేసినటువంటిది, వారి వెనుక ఉన్నటువంటి మనుషులు ఎవరు అని తెలుసుకునేటటువంటి తాపత్రయం అనేక మందిలో కనిపించింది. ఆ రోజున జరిగినటువంటి దాడి తర్వాత ఆశ్చర్యచకితులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదే రకంగా వారితో పాటుగా గాయపడినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు వారు కూడా వారిద్దరికీ ప్రాథమికంగా చికిత్స అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 3 కుట్లు వేయటం అనేటటువంటిది కూడా మనం చూసాం. దానితో పాటుగా వైద్యులందరూ నిర్ధారించింది ఇది 2-3 కుట్లు అనేటటువంటిది పడింది అన్న ఈ గాయం అనేటటువంటిది చాలా చిన్న గాయం మాత్రం కాదు, కొద్దిగా లోతుగా అంటే స్కల్ ఉండేటటువంటి ప్రాంతంలో కంటి మీద జరిగినటువంటి గాయం ఏదైతే ఉందో లోతుగా వెళ్ళటం అనేటటువంటిది బలంగా ఆ ఆబ్జెక్ట్ అనేటటువంటిది తగిలితే తప్ప మామూలుగా ఒక రాయి విసిరితేనో లేకపోతే ఇంకోటి ఏదో తగిలినటువంటి గాయంగా ఆ రోజున డాక్టర్లు నిర్ధారించలేదు. దాని ప్రకారం అనేక కథనాలన్నీ కూడా మార్కెట్లో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో సంచరించాయి. దాని ప్రకారం ఒక ఎయిర్ గన్తో ఒక పిల్లెట్ అనేటటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించినారు. అది సెక్షన్ 307 ప్రకారం హత్యా నేరంగానే దాన్ని పరిగణించాలి. ఎందుకనంటే అది కణత దగ్గర కనుక తగిలినటువంటి రోజున తప్పనిసరిగా ప్రాణం పోయేటటువంటి ప్రమాదం ఉంది అని డాక్టర్లు నిర్ధారించటం. సరే, ఆ వెహికల్ కొద్దిగా మూవింగ్లో ఉంది కాబట్టి అదే రకంగా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అభివాదం చేస్తున్నారు కాబట్టి ఆయన కదలికల్లో ఉండేటటువంటి ఆ పరిస్థితి వలన ప్రత్యక్షంగా వారు ఏం చేసినటువంటి ఆ కణితి దగ్గర తగలకపోయినా చివరికి తల మీద ఒక బలమైనటువంటి గాయం తగలటం మాత్రం మనం చూసాం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత జరిగినటువంటి సమావేశంలో వారు ప్రత్యక్షంగా మాట్లాడుతూ అర్జునుడి మీద ఒక బాణం పడినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో ఈ అర్జునుడు అదరడు బెదరడు. సో దుష్ట చతుష్టయం అనేటటువంటి వారు ఎవరైతే ఫ్రీక్వెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడిని, అదే రకంగా పవన్ కళ్యాణ్ని, వారికి సంబంధించినటువంటి మీడియాని, వీరందరినీ కూడా దుష్ట చతుష్టయంగా అభివర్ణిస్తూ ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో, సో అర్జునుడి మీద పడినటువంటి బాణాన్ని దుష్ట చతుష్టయం ఒక విజయంగా పరిగణించవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఒక్క బాణం పడినంత మాత్రాన అర్జునుడు బెదరడు, అట్లాగే ఈ అర్జునుడు కూడా బెదిరేటటువంటి వ్యక్తి కాదు అనేటటువంటి మాట స్పష్టంగా మాట్లాడినారు. సో ఈ లోపల పోలీసు వారు వారి యొక్క యంత్రాంగం అంతా పనిచేయడం జరిగింది. క్లూస్ టీములు రంగంలో దిగినాయి. సో అక్కడ దగ్గరలో ఉండేటటువంటి సీసీ కెమెరాస్లు కానీ అదర్వైజ్ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైనా సరే అక్కడ ప్రత్యక్షంగా ఇండివిజువల్గా ఎవరైనా కనుక వీడియోలు చేసిన మాట అయితే అక్కడ ఎవరైనా ఆగంతకులు సంచరించినట్టు కనుక మీకు కనిపిస్తే తప్పనిసరిగా మాకు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తులకు 2 లక్షల రూపాయల వరకు కూడా రివార్డు కూడా ఇస్తామని చెప్పడం మనం అందరం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఈ జరిగినటువంటి ఒక సంఘటన దాన్ని పోలీసు వారు సీరియస్గా తీసుకుని పర్సూ చేయటం వల్ల ఒక 4 అనుమానితుల్ని ఆల్రెడీ వారి యొక్క కస్టడీలో ఉన్నట్లుగా మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం అందింది. సో సింగనగర్ ప్రాంతంలో ఉండేటటువంటి ఒడ్డెర కాలనీలో నివసించే ఒక 17 సంవత్సరాల మైనర్ యువకుడు ఎవరైతే సతీష్ కుమార్గా పిలువబడుతున్నాడో, అలియాస్ సత్తి అనేటటువంటి వారిని వీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మార్నింగ్ ఈరోజు ఉదయమే వారి ఇంటికి వెళ్ళి వారిని సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని కస్టడీలో తీసుకుని వెళ్ళిపోయినారు. తర్వాత అనేక మంది వారి తల్లి అయినటువంటి వారిని, మీ కొడుకుని ఈ రకంగా పోలీసులు తీసుకువెళ్ళినట్టు తెలిసింది అడిగినప్పుడు ఏదో మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా అనుమానం ఉంది. సో దానికోసం కౌన్సిలింగ్ ఇవ్వటం కోసం తీసుకువెళ్ళారు అనేటటువంటిది వారు చెప్పారు. నా కొడుకు అటువంటి వాడు కాదు, అయినా సరే పోలీసు వారు కౌన్సిలింగ్ కోసం తీసుకువెళ్ళినట్టు చెప్పారు. మేము అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ మా అబ్బాయి కనిపించలేదు సతీష్ అనేటటువంటి వ్యక్తి. మేమందరం కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం తల్లిగా వారు మాట్లాడినారు. సో ఈ సతీష్ కుమార్ అలియాస్ సత్తి అనేటటువంటి మైనర్ యువకుడితో పాటుగా ఆకాష్ అనేటటువంటి వ్యక్తిని, దుర్గారావు అనే వ్యక్తిని, చిన్ని అనే వ్యక్తిని, అదే రకంగా సంతోష్ అనేటటువంటి వ్యక్తిని, ఈ 4 కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా తెలిసింది. సో వారిని ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరంలో సీన్ రికన్స్ట్రక్షన్ ఏ రకంగా మీరు చేశారు, ఏం విసిరారు అనేటటువంటిది
అది తెలియాల్సినటువంటి సందర్భంలో సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అందింది. ఇంతవరకు వారి యొక్క వేరియబౌట్స్ కానీ లేదా వారు చేసినటువంటి పనుల్లో ఏ రకమైనటువంటి పురోగతి ఉందని తెలియకపోయినా బట్ ఆ నిందితుల్ని అనుమానితులైనటువంటి నిందితుల్ని చేతిలోకి తీసుకోవటం, వారి చేత నిజాలను రాబట్టేటటువంటి ప్రయత్నాలలో చాలా సక్సెస్ అయినట్లుగా మనకు సమాచారం అంది. సో ఇనీషియల్గా ఈ మైనర్ యువకుడు ఏవైతే ఉన్నారో ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, అదే రకంగా ఎందుకు ఈ పని చేసి వచ్చాడనేటటువంటిది సాయంత్రం జరిగేటటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనందరికీ కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఈ లోపల పవన్ కళ్యాణ్ మాటలు కానీ లేదా చంద్రబాబు నాయుడు మాటలు కానీ అతి జుగుప్సాకరమైనటువంటి రీతిలో వారు చేసినటువంటి బిహేవియర్ కానీ తప్పనిసరిగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగానే వారు బిహేవ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ గాజు గ్లాసుని పగలగొట్టి ఆ గాజు గ్లాస్తో మీరు ఇట్లా గుచ్చండి అన్నట్టుగా సంజ్ఞలు చేస్తున్నట్టుగా వీడియో బయటకు వచ్చింది. చాలా అన్యాయం. ప్రజాస్వామ్యంలో యుతంగా 3 సార్లు అతను అధికారం చేపట్టి, అంటే ఒకసారి మామగారి దగ్గర నుంచి లాక్కున్నటువంటి పదవి, ఇంకొకసారి ఎన్నికైనటువంటిది, మరొకసారి రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికైన జరిగినవి, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిగా మాత్రమే ఆయన ఉన్నాడు తప్పిస్తే ఎక్కడ గాజు గ్లాసులు పగలగొట్టి వారిచ్చిన సంజ్ఞల ప్రకారం ఎవరినో పొడిచి వచ్చినటువంటి వ్యక్తి కాదా. అటువంటిది ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చంపండి, గాజు గ్లాసుతో గుచ్చండి అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడటం అనేటటువంటిది తప్పనిసరిగా ఆ వయసులో అతనికి తగినటువంటి కామెంట్ కాదు, ఖండించి తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు దానికి తప్పనిసరిగా పశ్చాత్తాపాన్ని పొందాల్సిందే. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పదే కురుక్షేత్రం అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. సో కురుక్షేత్ర యుద్ధానికైనా మేము రెడీయే. అదే రకంగా బైబిల్ని ఉదహరిస్తూ దానిలో డేవిడ్ అనేటటువంటి వ్యక్తి ఒక రాయితో ఒకరిని చంపినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ రాయితో చంపడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. సో మీరు కురుక్షేత్రాన్ని ఎంచుకున్నా లేదా రాయితో చంపేటటువంటి ఆ డేవిడ్ అనేటటువంటి దాన్ని ఎంచుకున్నా మేము సిద్ధం అనేటటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి ఒక మాట మాట్లాడటం అనేటటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకకంఠంతో దాన్ని ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి వైలెన్స్కి స్థానం లేదు అనేటటువంటిది ముఖ్యంగా రాజకీయ నాయకులు తెలుసుకోవాలి, ముఖ్యంగా సినిమా నటులు తెలుసుకోవాలి. సినిమాలలో వారు పోషించేది కేవలం పాత్రలు మాత్రమే. నిజ జీవితంలో అదే పాత్రల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కనుక చేస్తే మరుక్షణం వారు శ్రీకృష్ణ జన్మస్థానంలో మాత్రమే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని పవన్ కళ్యాణ్ అతి జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇటువంటివి ఏ రకంగా కూడా రాజకీయాల్లో ప్రోత్సహించేటటువంటి అంశాలు కాదు. సో చాలా లోతుగా తగిలినటువంటి ఆ దెబ్బలో ఆల్రెడీ 2-3 కుట్లు పడ్డాయి. సో అతను సఫర్ అవుతూనే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఆయనకు తగిలినటువంటి రాయి అది పెల్లెట్టా లేకపోతే రాయా ఇంకొకటా, అది మళ్ళీ వెల్లంపల్లికి తగలటం అనేటటువంటి మనందరం కూడా చూసాం మనం అందరం. సో తప్పనిసరిగా ఇటువన్నీ ఖండించాలి. ఏవైనప్పటికీ కూడా మైనర్ యువకుడుగా ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో ఆ మైనర్ యువకుడు వెనకాల ఉండేటటువంటి వ్యక్తులు తప్పనిసరిగా తెలవాలి, ఎవరు ఆయనకు ఆ డైరెక్షన్ ఇచ్చినారు. ఎందుకంటే మైనర్ యువకుడు ఏదో రకమైన ప్రయోజనం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెంచుకునేటటువంటి అవకాశం లేదు. అదే రకంగా అతనికి సహాయపడినటువంటి నలుగురు కూడా ఏ రకంగా అతన్ని ప్రోత్సహించినారు, మైనర్ కాబట్టి అతన్ని ఎంచుకున్నారా లేదా కేసులు ఉండవనేటటువంటిది మైనర్ని ప్రోత్సహించారా అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది. సాయంత్రం 6-6:30 గంటలకి సిటీ కమిషనర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిజాలను తెలియజేస్తామని చెప్పారు. దానికోసం అందరం వెయిట్ చేద్దాం. ఏవైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించాల్సిందే. దాన్ని తట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతిలోకి రావటం అనేటటువంటిది ఆహ్వానించదగిన పరిణామం.